భారత్లో మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోందా? సైలెంట్ కిల్లర్గా మారి ప్రాణాలు హరిస్తోందా? భారతీయుల్లో డయాబెటీస్ టెస్టులపై ల్యాన్సెట్ కీలక హెచ్చరిక ఏంటి? రక్తహీనత వంటి సమస్యల వల్ల రీడింగ్స్ తప్పుగా వచ్చే అవకాశం ఉందా? మేల్కొనకపోతే భారీ ముప్పు తప్పదా? భారత్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవనశైలి, కల్తీ ఆహారంతో కొత్త వ్యాధులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. 2024లో ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న పెద్దల సంఖ్యలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. భారత్లో దాదాపు 9 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారని ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో 14.8 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. 3వ స్థానంలో యుఎస్ ఉంది. అమెరికాలో 3.9 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. చైనా, భారత్, అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాల్లో మధుమేహ రోగులు అత్యధికంగా ఉన్నారని తేలింది. భవిష్యత్తులో పాకిస్తాన్, అమెరికాను దాటి మధుమేహ రోగుల సంఖ్యలో ముందుకు రావచ్చని అంచనా వేశారు. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ విడుదల చేసిన 11వ డయాబెటీస్ అట్లాస్ ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 58.9 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 85.3 కోట్లకు చేరొచ్చని అంచనా. అంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి 9 మందిలో ఒకరికి మధుమేహం ఉన్నట్లే. ఈ అధ్యయనాన్ని 2005 నుంచి 2024 మధ్యకాలంలో అన్ని దేశాల్లోనూ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో ఉన్నవారిలో సుమారు 80% మంది అత్యధిక, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నారని అంచనా. 2050 నాటికి మధుమేహ కేసుల పెరుగుదలలో 95% వరకు ఈ దేశాల్లోనే ఉండే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. జనాభా పెరుగుదల, వృద్ధుల సంఖ్య పెరగడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలు మధుమేహం పెరుగుదలకు దోహదపడుతున్నాయి. డెబ్బై 75 నుంచి 79 ఏళ్ల వయసు గల పెద్దల్లో దాదాపు 25% మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా, గ్రామాల కంటే పట్టణాల్లో మధుమేహం ఎక్కువగా ఉందని గుర్తించారు. మరోవైపు భారతదేశం సహా దక్షిణాసియా దేశాల్లో మధుమేహం నిర్ధారణ, పర్యవేక్షణ కోసం కేవలం HbA1c పరీక్షపైనే పూర్తిగా ఆధారపడడం సరైంది కాదని ప్రముఖ భారతీయ వైద్య నిపుణులు హెచ్చరించారు. భారతీయుల్లో అధికంగా కనిపించే రక్తహీనత వంటి సమస్యల కారణంగా ఈ టెస్టు ఫలితాలు తప్పుగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. భారతీయుల్లో ఐరన్ లోపంతో కూడిన రక్తహీనత, తలసేమియా, G6PD లోపం వంటి హిమోగ్లోబిన్కు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితులు HbA1c రీడింగ్లను ప్రభావితం చేస్తాయని, ఫలితంగా కొందరిలో షుగర్ వ్యాధి ఉన్నా గుర్తించకపోవడం లేదా లేకపోయినా ఉన్నట్టు తప్పుడు నిర్ధారణకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనంలో వివరించారు. అందుకే OGTT, SMBG, CGM వంటి బహుళ పరీక్షల విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉండే గ్రామీణ ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితమైన రోగ నిర్ధారణకు ఈ సమగ్ర విధానం ఎంతో అవసరమని ఈ అధ్యయనం చెప్పింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల భారత్లో మధుమేహంలో 13% కన్నా ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు సర్వేలో తేలింది. దక్షిణాసియాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో 23 లక్షల మందికి పైగా మధుమేహుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల వీరిలో 10% కన్నా ఎక్కువ మంది స్ట్రోక్, 9.7% మంది డయాబెటీస్ రెటినోపతి, 7.3% మందిలో గుండె వైఫల్యాలు, 5 నుంచి 7% మందిలో హృదయ సంబంధ జబ్బులు సంభవిస్తున్నట్లు గుర్తించారు. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇలా చేస్తే డయాబెటీస్ ఉన్న ఇతర సమస్యలు రావు.